తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అయితే తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ కూడా పండుగ వాతావరణంతో కలకలలాడుతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. రాత్రి నుంచే భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇళ్లలోని పాత వస్తువులు, విరిగిపోయిన మంచాలు, కుర్చీలు వాడని వాటిని భోగి మంటల్లో వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అక్కడ జరుగుతున్న వేడుకలను మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సర్తాజ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ మరి కాసేపట్లోనే కోడి పందాలకి సంబంధించి కౌంట్ డౌన్ మొదలవబోతుంది. ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య కోడి పందాలు వేయడానికి ముహూర్తం సెట్ చేశారు. మరోపక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలకి సంబంధించి అనుమతులు లేవంటూ ఇప్పటికే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పందెంరాయులను హెచ్చరించడం జరిగింది. ఎక్కడైతే పందెం బరులు ఏర్పాటు చేశారో వాటిని కొన్ని చోట్ల ధ్వంసం చేయడం జరిగింది. మరోపక్క అధికార పార్టీ ఒత్తిడిలే కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల కొంత ఒత్తిడితో కానీ ఇంచుమించుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ఒక బరి చొప్పున, అంటే పార్టీకి ప్రతి రాజకీయ పార్టీకి ఒక బరి చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ లెక్కను చూస్తే సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 150 బరుల వరకు ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయలు చేతిలో మారడానికి సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పందెం రాయులు తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న, ఎంతో కఠోర శ్రమ ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోడి పుంజులతో పందెం బరుల వద్దకు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే పందెం బరులు కూడా మొదలవుతున్నాయి. మరోపక్క హైకోర్టుకి సంబంధించి ఏలూరు జిల్లా కలిదిండికి చెందినటువంటి అయ్యప్ప హైకోర్టుని ఆశ్రయించారు. ఏలూరు జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాల మీద గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేయాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మరలా ఇటు ఇరు జిల్లాల ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక మీడియా పర్సన్, అంటే ఒక వీడియో జర్నలిస్ట్తో పాటుగా ఒక వీడియో పర్సన్తో పాటుగా రెవెన్యూకి సంబంధించి అట్లాగే విజిలెన్స్ అలాగే పోలీసు ఈ మొత్తం ఈ కమిటీని, జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయో ఆ పందెం బరుల వద్ద మొత్తం అంతా కూడా వీడియో రికార్డ్ చేయాలి, ఫోటోలు తీయాలంటూ కూడా హైకోర్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 2 ఎస్పీలతో పాటుగా 2 కలెక్టర్లకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఎక్కడైతే పందెం బరులు ఏర్పాటు చేశారో వాటిని ధ్వంసం చేస్తున్నట్లుగా ఇటు సోషల్ మీడియా కానీ మీడియాకి సమాచారం అందించడం జరుగుతుంది. కానీ మరోపక్క ఎక్కడైతే చిన్న బరులు ఉంటాయో, లేకపోతే ఈ ధ్వంసం చేయడానికే ఏర్పాటు చేసిన బరులు మాత్రమే పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. 40 ఎకరాలు సుమారుగా 10 నుండి 15 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి మినీ స్టేడియాలను తలదన్నేలా ఏర్పాటు చేసినటువంటి పందెం బరులను అటువైపు కనీసం పోలీసులు చూడటం లేదు అని కూడా సర్తాజ్ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఈ 3 రోజుల పాటు కూడా అంతా ఓపెన్ సీక్రెట్ కింద ఉంది. ఇక్కడ పందాలకి అంతా కూడా సిద్ధమైపోయింది, లక్షలాది రూపాయలు. మరోపక్క పందెం బరుల వద్ద మినీ ఏటీఎంలను కూడా ఏర్పాటు చేశారు. ఈ మన ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం తంబైగానే మనకి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వడానికి కూడా ఇక్కడ మరికొంతమంది వడ్డీ వ్యాపారులు కానీ పెట్టుబడిదారులు వారు కూడా సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. సర్తాజ్ ఏదైనా కూడా మరి కాసేపట్లోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు వేయడానికి రంగం సిద్ధమైంది. ఇటు హైదరాబాద్, తెలంగాణ నుండి కానీ ఇటు కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినటువంటి కోడి పుంజులు అట్లాగే కోడి పందాల మీద ఆసక్తి ఉన్న పందెంరాయులు ఇప్పటికే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. హోటళ్ళన్నీ కూడా పూర్తిగా బుక్ అయిపోయిన పరిస్థితి. లాడ్జీలు అన్నింటిలో కూడా, కళ్యాణ మండపాల్లో కూడా వీరు షెల్టర్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. తమ కోడి పందాలకి సంబంధించి ఒక పక్క అమౌంట్ కూడా రెడీ చేసుకుంటున్నారు. మరోపక్క తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పందెంరాయులు సిద్ధమవుతున్నారు సర్తాజ్. మరోపక్క చూసుకుంటే కోడి పందాలు సంస్కృతి సాంప్రదాయం అనుకుంటే కనుక కోడి పందాల మాటును జరిగే గుండాట, పేకాట, అట్లాగే కోతబంతి, ఈ నెంబర్ గేమింగ్, వీటిలో ముఖ్యంగా ఎక్కువ డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ జూదానికి సంబంధించే
ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పందెం రాయులు చాలా తక్కువగా ఉంటారు. కానీ కోట్లాది రూపాయలు చేతులు మారేది మాత్రం ఈ కోడి పందాల బరులు వెనకాల ఏర్పాటు చేసే ఈ లోన బయట పేకాట సంబంధించి ఈ స్కిల్ గేమ్స్ కానీ ఈ క్యాసినో గేమ్స్ కానీ సంబంధించి ఎక్కువగా డబ్బులు చేతులు మారుతూ ఉంటుంది. అయితే పందెం రాయుళ్ళు కూడా గత ఏడాది కంటే ఇప్పుడు కొంత అప్డేట్ అయ్యారని చెప్పుకోవచ్చు. గతంలో ఈ కార్డు ఏటీఎం కార్డులు స్వైప్ చేస్తే అమౌంట్ ఇచ్చారు. ఇప్పుడు అది కాకుండా ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కూడా డబ్బులు ఇస్తామంటూ బరుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటుగా ఈ పందెం బరులకు సంబంధించి అంటే ఎక్కడైనా ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కోడి పుంజుల విషయంలో మోసం జరిగినా లేకపోతే డబ్బులు ఇచ్చారు ఇవ్వలేదు అనే విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మొత్తం సీసీ మానిటరింగ్లో అసలు ఒక పక్క హైకోర్టు ఉత్తర్వులు లేకపోతే వీడియో రికార్డ్ చేయడం కాదు, పందెం రాయిలే తమ పందెం బరులను వీడియో రికార్డు సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించి అంటే ఒకవేళ ఆర్థిక లావాదేవీల విషయంలో ఏదన్నా ఇబ్బంది తలెత్తితే మరలా సీసీ కెమెరాలో దాన్ని ఒకసారి ప్లేబ్యాక్ చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం హైటెక్ కోడి పందాలకి రంగం అయితే సిద్ధమైంది. ఎప్పటిలాగానే ఇప్పటివరకు అంటే కోడి పందాలకు అనుమతి ఉంటుందా లేకపోతే పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, సెక్షన్ 30 అన్నారు, 144 అన్నారు, లేకపోతే ఇప్పటికే కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టేటువంటి సుమారుగా 600 మందిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బైండ్ ఓవర్లు చేశారు. అయినా కూడా ఇప్పటికే మొత్తం కోడి పందాలకు రంగం సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. కోడి కాళ్ళకు కత్తులు కట్టడానికి కూడా సిద్ధమైపోయారు. లక్షాది రూపాయలు అయితే చేతులు మారున్నాయి. మధ్యాహ్నం అంటే 11 గంటలకి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం లోపు ఈ కోడి పందాలకు సంబంధించి ముహూర్తం కూడా సెట్ చేశారు. వీఐపీలతో ఓపెనింగ్లు చేయించి మరీ కోడి పందాలు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సర్తాజ్ మరోపక్క ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారుగా 150 బరులు ఏర్పాటు చేశారనుకున్నా కూడా ఒక్కొక్క బరి వద్ద ఒక్కొక్క కోడి పుంజులకు సంబంధించి పందాలు 1 లక్ష నుండి సుమారుగా 50 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్థాయిలో పందాలు జరుగుతాయి. మరోపక్క ఈ డబ్బులు చేతులు మారేటప్పుడు దొంగ నోట్లు కూడా గతంలో చూస్తే దొంగ నోట్లు కూడా చేతులు మారిన వార్తలు మనం విన్నాము. దాంతోపాటుగా ఇటు జంగారెడ్డిగూడెం మెట్ట ప్రాంతంలో చూసుకుంటే తెలంగాణ నుండి వచ్చిన కొంతమంది అక్కడ చెలరేగిన ఘర్షణలో గన్తో గాల్లోకి కాల్పులు జరిపారు. మరొక వ్యక్తి కోడి కాలు కట్టినటువంటి కత్తి గాయంతో చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇన్ని సంఘటనలు దురదృష్టకర సంఘటనలు ఉన్నాయి. మరోపక్క పందెం రాయిలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదు అని చెప్తున్నారు. పోలీసులు కేసులు పెట్టుకున్నా సరే అక్కడ ఉన్న నిర్వాహకుల్ని తప్పించి చోటమోటా నాయకులతో పాటుగా పర్టికులర్గా ఈ కేసుల గురించే కొంతమంది వ్యక్తులను కూడా రెడీ చేసుకున్నారు. ఒక పక్క పందాలు జరిగిపోతుంటాయి, మరోపక్క పోలీసులు అరెస్టులు చూపిస్తూనే ఉంటారు. ఎక్కడైతే మెయిన్ కోడి పందాలకు సంబంధించి బొరులు ఏర్పాటు చేసి పందాలు జరుగుతున్నాయో దాని పక్కనే సిమెంట్ కర్రలు ఏర్పాటు చేసి చిన్నగా ఏర్పాటు చేసినటువంటి ఆ పందెం బర్రెలు నాశనం చేసినట్టు మాత్రం పోలీసులు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు పండుగ 3 రోజుల పాటు యథేచ్ఛగా కోట్లాది రూపాయలు అయితే ఈ కోడి పందాలు మాటుని జరిగే జూదంలో అయితే చేతులు మారనున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.